ఇక గ్రూప్ 1 ఎగ్జామ్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ మొదటి గేట్ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 ఎగ్జామ్ లో అవకతవకలు జరిగాయని, కోటి విమెన్స్ కాలేజీలో ఎగ్జామ్ రాసిన 70 మంది అభ్యర్థులు ఎలా ఎంపిక అవుతారని ప్రశ్నించారు. కాకతీయ యూనివర్సిటీ బీఆర్ఎస్వి అధ్యక్షుడు ప్రశాంత్ ఈ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ హస్తం ఉందని ఆరోపించారు. బీఆర్ఎస్వి నాయకులు విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు విద్యార్థి నాయకులకు మధ్య తోపులాట జరిగింది. బీఆర్ఎస్వి నాయకులు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి కాకతీయ యూనివర్సిటీ పిఎస్కు తరలించారు. ఈరోజు ఏదైతే గ్రూప్ 1 పరీక్షను వెంటనే రద్దు చేయాలి, ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏదైతే రద్దు చేయాలి, అనేకమైన అవకతవకలు జరిగినాయని చెప్పిన నేపథ్యంలో అనేకమైన నిరుద్యోగులకు ఈరోజు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ గ్రూప్ 1 ఎగ్జామ్ను రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంత అవకతవకలు అంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకటే సెంటర్గా కోటి ఉమెన్స్ కాలేజీలో దాదాపు 72 మంది క్వాలిఫై అవుతారు. అదే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే 236 మంది అవుతారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 2 సెంటర్లలో మొత్తం క్వాలిఫై అయినలు ఈరోజు గ్రూప్ 1 ఎగ్జామ్లో. అలా ఎలా సాధ్యమైందో అనేది కూడా ఇప్పటివరకు తెలియలేదు. గ్రూప్ 1కి సంబంధించిన టీఎస్పీఎస్సీ చైర్మన్ సంప్రదిస్తే తనకు మాట చెప్తాను దానికి సంబంధించింది. ఖబర్దార్, మీరు కనుక ఈ యొక్క గ్రూప్ 1 ఎగ్జామ్ను రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని శ్రీకాంత్ చుడతామని కూడా హెచ్చరిస్తున్నాం. అదే కాకుండా ఇప్పటి వరకు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇంతమంది నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తుంటే ఏ ఒక్క అధికారి కావచ్చు, ఏ ఒక్కరు కూడా స్పందించడం లేదు. గ్రూప్ 1 ఫలితాలపైన వివిధ అభ్యర్థుల ఆరోపణల నేపథ్యంలో దాదాపు కూడా క్లియర్గా ఇందులో అవకతవకలు జరిగినాయి, దీన్ని రివాల్యుయేషన్ చేయండి లేదా రీ ఎగ్జామ్ పెట్టమని కూడా మరి హైకోర్టు ఇవ్వడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీ రాష్ట్రంలో గ్రూప్ 1 ఉద్యోగులు అంటే ప్రభుత్వానికి ఒక సగ భాగంగా నడిచే ఈ యొక్క ఉద్యోగాలను మరి మీరు అమ్ముకున్నారా? ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్ర భవిష్యత్తును ఈ రాష్ట్రం ఉన్న ఈ ఉద్యోగాలు ఏదైతే కూడా వేలాది మంది కుటుంబానికి దూరమై హాస్టల్లో ఉండు దాదాపు కూడా కోచింగ్ సెంటర్లు కూడా మమేకమై 5 సంవత్సరాల జీవితాన్ని కూడా ఇవాళ ఇబ్బందులు పెట్టుకొని కూడా ఇవాళ పేదరికం నుంచి చదువుకున్న విద్యార్థుల జీవితాలతో మీరు ఆడుకుంటాను. తక్షణమే న్యాయం చేయాలి. టీఎస్పీఎస్సీ ఏం చేస్తారు? టీజీపీఎస్సీ చైర్మన్ గారు తక్షణమే స్పందించి దీని అవకతవకల పైన ఏం జరిగినా తక్షణమే ఎగ్జామ్ రద్దు చేయాలి. విద్యార్థులకు న్యాయం చేసి మరో విద్యార్థి లోకానికి నిరుద్యోగకు అవకాశం కల్పేలా. లేని పక్షంలో విద్యార్థి లోకమంతా కూడా ఏకమై నిన్ను గద్దె దింపదగ మన ఊరుకునే పరిస్థితి లేదు.